బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం రేపిన యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూసైడ్ కు ముందు మాజీ ప్రియుడు అఖిల్ కి మెసేజ్ పంపించినట్లుగా తెలుస్తుంది. సూసైడ్ కు ముందు రోజు ఫ్లాట్ కు వెళ్లి అఖిల్ మాట్లాడినట్లుగా తెలుస్తుంది. అతడు మరో యువతిని ప్రేమించడాన్ని కోమలి తట్టుకోలేకపోయిందంటూ సమాచారం అందుతుంది. ఆత్మహత్యకు ముందు మెసేజ్ చేసిన విషయాన్ని తన అక్కకు అఖిల్ చెప్పాడని తెలుస్తుంది. వెంటనే ఫ్లాట్ కు వెళ్లి డోర్ కొట్టినా కోమలి రెస్పాండ్ అవ్వలేదని సమాచారం అందుతుంది. అయితే కోమలి యూట్యూబ్ వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. ఈ సమయంలో మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తుంది. 3 ఏళ్లు ప్రేమలో ఉన్నారని వారి సన్నిహితులు చెప్తున్నారు. ఏడాది క్రితం లవ్ బ్రేకప్ అయిందని అంటున్నారు. అయితే ఈ క్రమంలో కోమలి తీవ్ర మనస్తాపం చెందిందని తెలుస్తుంది. ప్రేమ విఫలం కావడంతో సూసైడ్ చేసుకున్నారని భావిస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన కోమలి కొంతకాలంగా మణికొండలోని చిత్రపురి కాలనీలో ఉంటున్నారు. బీఎస్సీ చదువుతున్నారు. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ యూట్యూబర్ అఖిల్ రెడ్డి కోమలి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో 6 నెలల క్రితం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల పెళ్లి విషయంలో కోమలి అఖిల్ రెడ్డి గొడవ పడ్డారని తెలుస్తుంది. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్ కు కోమలి ఉరివేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. రాయదుర్గం పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. యూట్యూబర్ కోమలి ఆత్మహత్యపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కోమలి ఫోన్ డేటాను సేకరిస్తున్నారు. ఆ డేటాను విశ్లేషించిన తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అఖిల్ రెడ్డి ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అతడి ఫ్యామిలీ పరారీలో ఉందని సమాచారం.